ఈ భూమి మీద కూడా అన్ని కావాలనుకుంటాం మనిషి, కానీ పరలోకం కావాలనుకుంటున్నావా? దేవుని కొరకు శ్రమ పడటానికి ఒప్పుకుంటున్నావా? దేవుని కొరకు నలగొట్టబడటానికి ఒప్పుకుంటున్నావా? దేవుని కొరకు బాధ నీ జీవితంలోకి వచ్చిన అంగీకరించగలుగుతున్నావా? బాధలు మాకెందుకండి, శ్రమలు మాకెందుకండి? ఇప్పుడు వరకు లోకంలో చాలా హ్యాపీగా బ్రతికానండి, ఇప్పుడు వరకు లోకంలో చాలా సంతోషంగా ఎంజాయ్ చేశానండి, ఇప్పుడు వరకు లోకంలో జీవించిన చెప్పు నా జీవితం చాలా హ్యాపీగా ఉందండి. యేసయ్యను అంగీకరించబడిన తర్వాత నా జీవితం బాగోలేదండి, నా బ్రతుకు బాగోలేదండి, నా ఆలోచన బాగోలేదండి. నేను అంటున్నాను, ఈ రోజు నీ బ్రతుకు బాగోకపోవచ్చు, ఈ ఆలోచన బాగోకపోవచ్చు, కానీ నేను అంటున్నా, ఇరికి గుంటే నువ్వు ఒకవేళ ప్రయాణం, శ్రమ వచ్చిన, కష్టం వచ్చిన, బాధ వచ్చిన, వ్యాధి వచ్చిన, నిమ్మ వచ్చిన, అవమానం ఏది నీ జీవితంలోకి వచ్చినా చెప్పండి, ఈ ఎనుకుంట ప్రయాణం చేయటం నీ జీవితం ఆగిపోకుండా ముందుకు నీ జీవితం కొనసాగించగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య నీ జీవితంలోకి వచ్చాడని ఏం చేసామండి? యేసయ్య నా ప్రాణం ఉన్నంత వరకు, నేను బ్రతికి ఉన్నంత వరకు వారు నా జీవితాన్ని వెనక్కిపోకుండా, ఇక్కడ జ్ఞానులైన వారు మళ్ళీ వారి జీవితాన్ని వచ్చిన మార్గమును పోకుండానట్లుగా వేరొక మార్గమును వారి దేశమునికి వెళ్ళినట్టు బైబిల్ సెలవిస్తా ఉంది. ఏమండి, అనేక మార్లు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవారంటండి, అబ్బే ఎందుకయ్యా మోషే మమ్మల్ని ఎందుకు ఈ ప్రయాణంలోకి తీసుకొచ్చావు? ఎందుకు మాకు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేదు, కట్టుకోవడానికి అవసరం లేదు, మాకు ఈ అవమానం లేదు, ఎదురు చూస్తే సముద్రం ఉంది, వెనకాల చూస్తే శత్రువు ఉన్నాడు, ఎందుకు మాకు ఈ బాధ, ఎందుకు మాకు హింస, ఎందుకు మాకు ఈ కష్టము? తిరిగి ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి మేము చెప్పాలండి, వెళ్ళిపోతాం. ఎందుకంటే ఐగుప్తు దేశంలో సమాధులు కట్టడానికి స్థలమే లేదనుకున్నావా? ఎర్రంజ ప్రయాణంలో తీసుకొచ్చావు. మోషేని అడుగుతుంటే మోషే ఏడుస్తున్నాడు, కుంగిపోతాడు, బాధ అనిపిస్తా ఉంది. ప్రభువా నీ మాటే కదా, నీవిచ్చిన మాటే కదా, నీవిచ్చిన మాట చెప్పిన కదా ఐగుప్తు దేశం వచ్చి 430 సంవత్సరాలు బానిసత్తులో బ్రతుకుతున్న వీరికి విడుదల ప్రకటించడం కొరకే నన్ను ఐగుప్తు దేశాన్ని తీసుకొస్తే, ఈ ఐగుప్తు దేశం నుంచి ఈ ప్రజలను నడిపించే సమయంలో ఎన్ని అవమానాలు నాకు వచ్చేస్తున్నాయ్యా, ఎన్ని కష్టాలు నాకు వస్తున్నాయ్యా, ఎన్ని నిందలు నాకు వస్తున్నాయ్యా, ఎన్ని అవమానాలు నాకు వస్తున్నాయ్యా, ఇన్ని అవమానాలు, ఇన్ని నిందలు, ఇన్ని కష్టాలు నాకెందుకయ్యా? ఈ ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ విడిచి వెళతాననే ఆలోచన మోసే జీవితంలో ఒక్క క్షణం కూడా కనిపించలేదండి. అలాంటి ఆలోచన రాకుండానట్లుగా వారు ఎన్ని అవమానాలు వస్తున్నా తాను ప్రయాణం ఆపట్లేదు. మోసే ఒక్కసారి నువ్వు తప్పుకో, ఎందుకు ప్రభా నిన్ను నన్ను దూషిస్తున్న వారిని వీరిని నిర్మూలన చేయబోతున్నా. చూడండి, దేవుడి దగ్గర ఎదుర్కొంటూ నిలబడుతున్నాడు. నీ మాట పరంగా వీరందరినీ నడిపించడానికి ఐగుప్తు నుంచి విడుదల చేస్తుంది, నీవు ఇచ్చిన వాగ్దానము చెప్పిన ఈ అరణ్య ప్రయాణం మొదలుపెట్టిన ఈ అరణ్యమును వీరిని నశింపజేస్తే సూచించిన అన్ని జనులు నన్ను అవమానకరముగా మాట్లాడతారు ప్రభా. అయితే వీరికంటే ముందు నన్ను చంపే దేవుడికి స్తోత్రం చెప్పాలబ్బా. హల్లెలూయా. అబ్బా మోషే గుండె ఏం గుండె అండి, ఏం భారం అండి, ఏం బాధ్యత అండి, ఎలాంటి బాధ్యత కలిగి ఎలాంటి మాట మాట్లాడుతున్నాడో చూడండి. ఇక్కడ సంపితే ముందు ఈ ఇశ్రాయేలు ప్రజల కంటే ముందు నన్ను నశింపచేయి అంటున్నాడు. మోషేకి రెండో మాట మోషేకి దేవుడు చెప్పలేకపోతున్నాడు, రెండో మాట మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకంటే మోషేని అంత ఇష్టపడినవాడు. ఆయన్నే కాదు, అక్కడ నడుస్తున్న 30 లక్షల ప్రజలందరినీ మోషేని వారితో పాటు మోషేని ప్రేమించినట్లు వారిని ప్రేమించాడు నా దేవుడు. ప్రేమించప్పుడు అన్నాడు, అయ్యా నేను అడ్డు తప్పుకున్నాను, ఒకవేళ నువ్వు వాళ్ళని చంపాలనుకుంటే ముందు నన్ను చంపి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నాకు అనిపించింది ఎంత భారం అయ్యా, నిజంగా నాకు అనిపిస్తుంది. ఆ వాక్యం చదువుతున్నప్పుడల్లా ఈ సేవలో నాకు ఎన్ని అవమానాలు వచ్చినా పర్లేదయ్యా, నిందలు వచ్చినా పర్లేదు, ఎవరు నన్ను వచ్చి అన్న పర్వాలేదు, ఎవరు నన్ను తిట్టినా పర్వాలేదయ్యా, ఎన్ని మాటలతో అవమానం వచ్చినా పర్వాలేదా, ఈ సేవ జీవితంలో నా జీవిత ప్రాణం ఉన్నంత వరకు ఇలాగే నిలబడుతున్నాను అనుకున్నాను. ఆ రోజు నేను దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఏమండి, ఇలాగే నిలవబడగలగాలి ఒక మనిషి. ఒక సేవకుడు నిలవబడితే సరిపోదండి, సంఘము నిలవబడాలి. సంఘం నిలబడితే సరిపోదు, ప్రతి విశ్వాసి నిలబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు నిలబడాలి. ఎలా నిలబడాలండి? ఎలా నిలబడ్డాడు మోషే? చంపే ప్రభా, కానీ ముందు నన్ను చంపే అన్నాడు. అంతే, చంపితే చంపే, కానీ ముందు నన్ను చంపే, తర్వాత వారి దగ్గరికి వెళ్ళాం. చేసావా తీర్మానం? చేసావా దేవుడితో వాగ్దానం? ఏ వాగ్దానం చేసావు? అయ్యా చచ్చిపోయే వరకు ఇలాగే ఉంటానయ్యా, చచ్చిపోయే వరకు ఇలాగే బ్రతుకుతానయ్యా. చేశాను దేవుడికి వాగ్దానం. ఆ వాగ్దానానికి తగ్గట్టుగా ఈరోజు నేను బ్రతకగలుగుతున్నామా? ఈరోజు దేవుడికి ఇచ్చిన మాట పరంగా జీవించగలుగుతున్నామా?
దేవుడికి ఇచ్చిన వాగ్దానం చదువుగా ఏదైతే మోషే చెప్పి మాట్లాడి నిలబడ్డాడో అలాగే ఏమండి ప్రజలను కానాను దేశమును నడిపించే వరకు ఏమాత్రమును బాధ్యత విడిచిపెట్టకుండా ప్రయాణం చేశాడు. అలసిపోయాడు. నిందలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి. కానీ ఎక్కడ ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా తన జీవితాన్ని ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు. నిన్ను నన్ను ఈ రోజు నడిపించడానికి ఒక నాయకుడిగా ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు భూమి మీద వచ్చిన రోజు నువ్వు నేను క్రిస్మస్ చేస్తాను. దేవుడికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. ఈ రోజు నేను చేయబోతున్న ఈ క్రిస్మస్ ఏంటయ్యా అంటే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు విడుదల ప్రకటించడానికి మోసేని పంపిన విధానం ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకుంటే ఈ రోజు బానిసత్వంగా బ్రతుకుతున్న నీ బ్రతుకులోకి, నీ కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి నా యేసయ్య రాబోతున్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎలాంటి బానిసత్వంలో ఉన్నా, ఎలాంటి భయంకరమైన వ్యాధితో ఉన్నా, బాధతో ఉన్నా, శ్రమతో ఉన్నా, నిందలతో ఉన్నా, కష్టాలతో ఉన్నా, అవమానములతో నీవున్నా దేవుడు నిన్ను మాత్రం విడిచిపెట్టాడు. ఆ రోజు వారిని కూడా విడిచిపెట్టలేదు. అక్కడ వారిని కూడా వదిలేదు. నా దేవుడు ఏం చేయలేదు చెప్పాలండి. వారిని నా దేవుడు విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండానండి ఏం చేశాడు, కానాను దేశం మనకు వెళ్ళే వరకు, అంటే కానాను దేశం సమీపంలోకి వచ్చినప్పుడు మోషే ప్రాణాలు పోగొట్టుకున్నాడేమో కానీ ఆ బాధ్యతను కూడా పోగొట్టుకోలేదు మోషే. నిజమండి, సమీపంకి వచ్చారు. ఆ కానాన్లోనికి వెళ్ళే ధన్యతను మోషే పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న తర్వాత ఇంకా సమీపంలోనికి వచ్చిన తర్వాత కానాను దేశాన్ని నడిపిస్తాను మాట ఇచ్చాడు. దేవుడి దగ్గర తీసుకున్నాడు. ఆ మాటను కోల్పోకున్నట్లుగా యెహోషువని పిలిచి అన్నాడు, యెహోషువ ఈరోజు నేను వెళ్ళిపోతున్నాను. ఈరోజు నేను వెళ్ళిపోయే ముందు దేవుడు నాకు ఒక బాధ్యతను ఇచ్చాడు. ఈ ప్రజలందరినీ కానానుకు నడిపిస్తాను, నువ్వు నిలవబడాను అన్నాడు దేవుడు. కాబట్టి ఈ రోజు నేను దేవుని అంతకు వెళ్ళిపోతా ఉన్నాను కాబట్టి ఈ బాధ్యతలు నీకు అప్పగిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. విడిచిపెట్టాడండి దేవుడు. అక్కడ మోసే వెళ్ళిపోయేటప్పుడు ఆ ప్రజలను వదిలేసేటప్పుడు దేవుడు, లేకపోతే మోసే వెళ్ళేటప్పుడు, కానీ ఎక్కడ ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా తన జీవితాన్ని ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు. నిన్ను నన్ను ఈ రోజు నడిపించడానికి ఒక నాయకుడిగా ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు భూమి మీద వచ్చిన రోజు నువ్వు నేను క్రిస్మస్ చేస్తాను. దేవుడికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. ఈ రోజు నేను చేయబోతున్న ఈ క్రిస్మస్ ఏంటయ్యా అంటే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు విడుదల ప్రకటించడానికి మోసేని పంపిన విధానం ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకుంటే ఈ రోజు బానిసత్వంగా బ్రతుకుతున్న నీ బ్రతుకులోకి, నీ కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి నా యేసయ్య రాబోతున్నాడు. ఆమె చెప్పండి.